దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. నిర్మలమ్మ గారి సాక్ష్యము. సజీవుల దేశమున నిర్మలమ్మ గారు ప్రభు సమ్ముఖమున నడుచుకొనుచున్నది. కీర్తన 116 9వ వచనం. 19వ తారీఖు 2వ నెల 1941లో జేకబ్ లీనా దంపతులకు జన్మించిన నిర్మలమ్మ గారు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని ఆమె అందరికీ, ఆమెకును తండ్రి అయిన పరలోకపు దేవుని ద్వారా పాపినని గ్రహించి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి తల్లి ప్రేమంటే ఏమిటో దేవుని ద్వారా నేర్చుకొని మిషనరీ కాపరి సూర్యరావు గారిని వివాహం చేసుకున్నారు. దేవుడు వారికి 5 మంది సంతానాన్ని ఇచ్చాడు. పరిచర్యకు సమర్పించుకొని సూర్యరావు గారు అభిషేకింపబడి అన్నారము గ్రామంలో వారి పరిచర్యను ప్రారంభించారు. నిర్మలమ్మ గారు సహకారిగా ఉండి 12 సంఘాలు స్థాపించి ఆ అమ్మ ప్రేమంటే ఏమిటో నేర్పిన ఆత్మల తండ్రి ద్వారా అనేక మంది ఆత్మీయ పిల్లలకు తల్లి అయి వారిని ఆత్మీయంగానో ఆర్థికముగానో శారీరకముగానో పెంచి పోషించి పరిచర్యలో సూర్యరావు గారితో కలిసి ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఓర్చుకొని సహించి ఆఖరి దినములలో దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలుచుకొని దేవుని ఆజ్ఞలు బోధించి వాటి ద్వారా బలపరిచి, నేను వెళ్ళిపోవచ్చున్నాను, ఆయన కానీ ఆయన మాట కానీ నిత్యము నిలిచి ఉంటుంది గనుక ఆయన మాటల ప్రకారముగా జీవించమని చెప్పి వెళ్ళిపోయాడు. 1 రాజులు 2:1వ వచనం. ఆ తండ్రి ద్వారా తల్లి ప్రేమ నేర్చుకున్న ఈ తల్లి కూడా ఆ తండ్రి దగ్గరకు పోయే సమయము సమీపించినప్పుడు ఆత్మీయ పిల్లలను తన ఎద్దకు పిలుచుకొని వారికి ఆత్మఫలము గురించి బోధించింది. ఆత్మఫలములో మొదటిది ప్రేమ. గలతీ 5:22. దేవుడు మనుషులను ప్రేమించి వారి కొరకై ఈ లోకానికి దిగి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రి ప్రేమను ఈ తల్లి తన పిల్లలకు 26వ తారీఖు 1వ నెల 2016న నేర్పించి 27వ తారీఖున ప్రభువునందు నిద్రించింది. ఈ సాక్ష్యంలో ఆరంభం నుండి ముగింపు వరకు దేవుని ప్రేమ మనము చూచుచున్నాము. ఆమె దేవుని ప్రేమను గుర్తించి మనకు నేర్పించి యాత్ర ముగించింది. ఆమె లేదు కానీ ఆమె సాక్ష్యము మన మధ్యలో సజీవంగా ఉంది. ఆమె సాక్ష్యం ద్వారా మనము దేవుని ప్రేమను గుర్తించి యేసుక్రీస్తుని స్వరక్షకునిగా గ్రహించి విశ్వసించాలనేదే మా ఉద్దేశము. ఆమె ప్రేమను పొందుకున్న వారిలో కొందరమైన నాగారము గ్రామస్తులము, మండలము నాగారము, జిల్లా సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రము. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచాడు. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచింది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేసింది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చున్నాడు. ఆమె ప్రేమగల ఉపదేశము బోధించింది. ఆమె దేవుని యందు భయము కలిగి జీవించింది. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుచున్నవి. ఆమెనే నిర్మలమ్మ గారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.